హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీరస్ కిచెన్. సమోసా అనగానే సాధారణంగా మైదా పిండితోనే చేస్తారు కదండి. కానీ ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి సమోసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. మైదా పిండి బదులు గోధుమ పిండి ఉపయోగించినా కూడా రుచి అయితే మాత్రం అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగే ఉంటుంది. చాలా సులభమైన పద్ధతిలో కూడా మీకు చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమోసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మైదా పిండి కాకుండా గోధుమ పిండితోటి ఈ సమోసాలను చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ బొంబాయి రవ్వను వేస్తున్నానండి. బొంబాయి రవ్వ లేకుండా పూర్తిగా గోధుమ పిండితో కూడా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. మైదా పిండితో చేసుకోవాలనుకుంటే ఉత్తి మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు వామును కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుని ఈ నూనె అంతటిని కూడా పిండి అంతటికి బాగా పట్టించుకోవాలి. పిండిలోకి నూనె అంతా బాగా కలిసిపోవాలండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ సాఫ్ట్గా కానీ లేదా గట్టిగా కానీ కాకుండా ఇలా మీడియంగా కలుపుకుని క్లాత్ని కప్పుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు బంగాళదుంపలను 4 తీసుకున్నానండి. పెద్దవైతే 2 తీసుకున్నా కూడా సరిపోతాయి. ఉడికించుకున్న బంగాళదుంపలను పొట్టు తీసుకుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ ఇంగువను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల వరకు గ్రీన్ పీస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ని వాడుతున్నానండి, అందుకని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. పచ్చి బఠానీ అయితే కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టుకుని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని, 2 స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పొళ్ళన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దంతటిని ఈ మసాలాలతోటి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొన్ని కేఫ్స్లో అయితే ఇదే స్టఫింగ్లో కొద్దిగా టమాటా కెచప్ని కూడా వేసి కలుపుతారు. నేనైతే వేయట్లేదండి. మీకు నచ్చితే 2 స్పూన్ల కెచప్ని వేసుకుని కలుపుకోండి. ఈ బంగాళదుంప ముద్దను స్టఫింగ్ కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఎక్కడ తడి అనేది లేకుండా ఇలా ముద్దలా ఉండేటట్లు చూసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ స్టఫింగ్ని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవడం వల్ల మునుపటి కంటే పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దలను తీసుకోవాలి. మీరు తీసుకునే పిండి సైజుని బట్టే సమోసాల సైజు వస్తుంది. ఒక్కొక్క పిండి ముద్దకు 2 సమోసాల వరకు రెడీ అవుతాయి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఓవెల్ షేప్లోకి రోల్ చేసుకోవాలి. పొడిపిండి అవసరం లేకుండానే సులభంగా రోల్ చేసుకోవచ్చు. ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకుని తీసుకోండి. ఇలా ఒత్తుకున్న ఈ చపాతీని 2 భాగాలుగా చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క భాగాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్స్ వేసుకోండి. ఇలా ఫోల్డ్స్ వేసుకునేటప్పుడు అతికించుకోవడానికి సెపరేట్గా స్లర్రీ ఏం అవసరం లేదండి. నీళ్ళతోనే ఇలా సింపుల్గా అతికించుకోవచ్చు. ఇలా ఫోల్డ్ వేసుకున్న తర్వాత స్టఫింగ్ని ఇందులోకి పెట్టుకోవాలి. పూర్తిగా స్టఫింగ్ని ఫిల్ చేసుకోకూడదండి. 3 వంతుల వరకు ఫిల్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పై భాగంలో వాటర్ని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మరొక ఫోల్డ్ వేసుకున్నట్లయితే
చిన్న చిన్న సమోసాలు రెడీ అవుతాయి. ఇదే విధంగా మరొకటి కూడా చేసి చూపిస్తున్నానండి. ఆలు సమోసాని పెద్దగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇదే విధంగా చపాతీని కొంచెం పెద్దగా రోల్ చేసుకుని ఫోల్డ్స్ వేసుకుంటే పెద్ద ఆలు సమోసాలు రెడీ అవుతాయి. నేను చూపించిన 1 కప్పు గోధుమ పిండి క్వాంటిటీతో అయితే దాదాపుగా 18 నుంచి 20 వరకు చిన్న చిన్న సమోసాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని సమోసాలను కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు సమోసాలను ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత సమోసాలను వేసుకోవాలి. కడాయికి సరిపడినన్ని సమోసాలను వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోనే ఉంచుకుని ఈ సమోసాలను ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండితో చేసే ఈ సమోసాలు మెత్తగా లేకుండా మీకు క్రిస్పీగా రావాలి అంటే స్టవ్ ఫ్లేమ్ని లోనే పెట్టుకుని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక బ్యాచ్ ఫ్రై చేసుకునేసరికి ఆయిల్ హీట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది కదండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అప్పుడు మాత్రమే సమోసాలను వేసుకుని ఫ్రై చేసుకోండి. అలా కాకుండా ఆయిల్ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు సమోసాలను నూనెలో వేసి ఫ్రై చేసినట్లయితే అవి తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం సరిగ్గా వేగకుండా మెత్తగా ఉండిపోతాయి. మీకు ఇందాక చెప్పినట్లుగా 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రవ్వతో అయితే ఇలాంటి చిన్న చిన్న సమోసాలు ఇంచుమించుగా 18 నుంచి 20 వరకు రెడీ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ సమోసాలను టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు సమోసాలు చేసేటప్పుడు ఇలా గోధుమ పిండితోటి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.